జరిగిన సంఘటనకు సంబంధించిన లూర్ది మేరీ కంప్లైనెంట్ కొన్ని అభియోగాలు చెప్పారు ఈ మన కేసు పరంగా. దానిలో మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిగణనలో తీసుకొని చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. సో దీనిలో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు అదేవిధంగా డ్రోన్ ఫుటేజ్లు మనం తీసుకోవడం జరిగింది. దానిని మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించాము. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి కూడా ఈ వీడియో ఫుటేజు తర్వాత డ్రోన్ ఫుటేజెస్ని పరిశీలించు ఎడిటింగ్ కానీ మార్కింగ్ కానీ లేనట్టు సర్టిఫికేట్ కూడా మనం రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మనం రైట్ సైడ్ చెస్ట్లో లాసరేషన్ అదేవిధంగా రిబ్స్ కూడా ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్ వల్ల ఈ లంగ్స్లో గుజ్జుకొని లంగ్స్లో కూడా బ్లడ్ లీకేజ్ ఉన్నట్టు అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకు రిపోర్ట్ రావడం జరిగింది. ఇదన్నీ పరిగణనలో తీసుకొని కంప్లైనెంట్కి యాజ్ వెల్ యాజ్ అందరికీ కూడా మనము అష్యూరెన్స్ పోలీస్ తరఫు నుంచి అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఈ పర్టిక్యులర్ సంఘటనకు సంబంధించిన దర్యాప్తుల్లో చాలా క్షుణ్ణంగా పరిశీలించి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ విట్నెసెస్ కానీ అదేవిధంగా అదర్ ఫిజికల్ ఎవిడెన్సెస్ కానీ ప్రాపర్గా కలెక్ట్ చేస్తూ హానరబుల్ కోర్టు ముందు ఛార్జ్షీట్ త్వరగా. నా భర్త పేరు శ్రీసింగయ్య. తను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అక్కడ కారు తగిలిందని అయింది మాకు. మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపడ దగ్గరికి వెళ్ళాను. అంటే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. అలాగే నమస్తే అండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవడైనా ఆవిడ మాట్లాడింది నిజం అని చెప్పేసి అనుకుంటాడా? చూడండి, మాట్లాడుతూ ఎంత పచ్చిగా ముందు హాస్పిటల్లో తనతోని తన కొడుకులతోని తన పేరు చెప్పాడంట, తన కొడుకుల పేరు చెప్పాడంట, తన మామయ్య గారి పేరు చెప్పాడంట, అందరి పేర్లు చెప్పాడు. అసలు ఎక్కడ కూడా చిన్న గాయాలు లేవా ఆయన ఒంటి పైన, చెంగుమని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి ముందు తర్వాత అంబులెన్స్లోనే ఎవరో ఏదో చేశారు. అంబులెన్స్లో ఎవరేం చేస్తారండి? ఇది స్క్రిప్ట్ కదా. ఈ అంబులెన్స్లోనే ఏదో ఎవరో చేసేసారు అనే డైలాగు గత వారం రోజులు బట్టి వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా, ముఖ్యంగా మా సాక్షులు చేసే విష ప్రచారం అన్నమాట. నేను ఎందుకు అంటున్నానంటే, మొదట అవినాష్కి సంబంధించిన వ్యక్తి అవినాష్ అనుచరులు అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్, అది కూడా ఒప్పుకున్నారు. డ్రైవర్ది తప్పు, దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో, కారు తోలింది ప్రభుత్వం నియమించిన డ్రైవరే కదా, దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏముంటుందని చెప్పేసి అని ఒకరోజు మాట్లాడారు. తర్వాత రోజు ఏమని మాట్లాడారు? లేదు ఇది ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అని చెప్పేసి అని ఒక 4-5 రోజులు రుద్దారు. ఇవాళ ఏమని మాట్లాడుతున్నారంటే, అది డైరెక్ట్గా అంబులెన్స్లోనే ఏదో చేశాడు. పడిపోయిన జగన్మోహన్ రెడ్డి కారు కిందే తొక్కేసిన జగన్ కారే అయినా సరే ఏమీ కాలేదు. జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళు అంటారు కాబట్టి ఆయన కారు కింద పడినా చిన్న గాయాలే. పడిపోయిన తర్వాత కూడా ఇలా వెనకత్తలో పడుకొని కాలు మీద కాలేసుకుని పాటలు పాడాడు. అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత ఎవరో ఏదో చేశారు. ఇది వీళ్ళు ఆవిడకి ఇచ్చిన స్క్రిప్ట్ అన్నమాట. స్క్రిప్ట్ అనే అంట. ఎందుకు అంటే, అంబులెన్స్లో ఎవరు ఉంటారండి? మెడికల్ స్టాఫ్ ఉంటారు కదా. వాళ్ళతో పాటు ఒకవేళ పేషెంట్తో పాటు ఎవరైనా ఎవరు ఎక్కుతారు? అయితే బంధువులు ఎక్కాలి, లేదంటే నాయకులు, వైసీపీ నాయకులు వీళ్ళే కదా. వీళ్ళు వీటిని అంబులెన్స్ ఉండే కొమ్మినేని శ్రీనివాస్ ఇవాళ పొద్దు డిబేట్ మాట. నీకు తా అంటే తూ పలకదావు, తూ అంటే తా పలకదావు, ఏమన్నా గట్టిగా అంటే ఏడుతావు. అవునా? ఒక మాట మీద నిలబడే వ్యక్తులు కాదు. నిన్న మొన్న ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ఏమైనా డిబేట్ చేయడం చెప్పనా? అది అంత స్పష్టంగా కనబడుతుంది ఏ వీడియో అని చెప్పేసి అని మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారు అలాగని. అసలు అది ఒరిజినల్ కాదు, అది ఒరిజినల్ కాదనే మాట్లాడారు. మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు అయితే ప్రాక్టికల్గా చూపించేస్తామని చెప్పేసి రుజువు చూపించారు. టైర్లా వెనక్కి ఎందుకు తిరిగింది, ముందుకు తిరగాలి కదా అని చెప్పేసి. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శ పేరుతో పిలిచి ఆ మహిళ చేత మీరు ఎంత పచ్చాపంతా మాట్లాడుతుంటే జనం ఎవడన్నా నమ్ముతాడే? అసలు నాకు అర్థం కావట్లా.
ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? సరే ఆవిడ చేత మాట్లాడిపించారు. కారులో ఉన్న వ్యక్తులు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరు మాట్లాడాలి? కారు డ్రైవర్ కానీ, డ్రైవర్ ఎలాగా మాట్లాడలే, పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి అదే కారులో ప్రయాణించాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ముందు ఒప్పుకున్నాడు. నాకు తిరిగి వచ్చేటప్పుడు తెలిసింది ఇలా మన కారు కింద ఒక వ్యక్తి పడ్డాడని చెప్పేసి అని. ఇమీడియట్గా మా నాయకుల్ని హాస్పిటల్కి పంపించాను. హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా మన నాయకులు, అంటే మా నాయకులే హాస్పిటల్కి తీసుకెళ్ళారని చెప్పి ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేశాడు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను, హాస్పిటల్ వరకు తీసుకెళ్లారని చెప్పేసి కదా. ఇవాళ సడన్గా అంబులెన్స్లో ఏదో చేసేసారా? పైగా లోకేష్ గారు మనుషులు ఉన్నాడని చెప్పేసి ఒకడు నీకు పెట్టింది అమ్మాయిలు అదే. ఏ కరిసినో నీకని సిగ్గామని అనిపిస్తుంది అసలు. నువ్వు పైగా జర్నలిస్ట్వి, ఒక మనిషిని చంపేసింది కాకుండా వాళ్ళని పరామర్శ పేరుతో మీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించడమే కాకుండా మళ్ళీ మీరు డైవర్ట్ చేసే విధానమా? నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే బాబాయ్ గొడవలు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అది కూడా ఇంచుమించు ఇదే సేమ్, అందులో ఎలాంటి మార్పు లేదు. ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడవలపోటు అన్నారు. తీరా తిరిగి 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 జగన్మోహన్ రెడ్డి వైపే చూపుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇది కూడా అంతే. తొక్కేసింది వాళ్ళే, చంపేసింది వాళ్ళే. వాళ్ళ కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ నోరు నొక్కేసింది వాళ్ళే. తీరా ప్రజలు ఎవరో నమ్మట్లేదని చెప్పేసి అని వాళ్ళని పరామర్శ పెడుతూ వాళ్ళని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత అబద్ధాలు చెప్పిస్తారు. నమ్ముతాడా ఎవడైనా? కాదు, ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎవడైనా నమ్ముతాడా? పైగా అంత బాగులో ఉండి కూడా మాకు జగన్ అంటే అభిమానం, జగన్ దేవుడు, ఈ డైలాగులు వచ్చినప్పుడు మాకు అర్థమైపోయింది స్క్రిప్ట్ అని చెప్పేసి. ఒకవేళ నిజంగా నమ్మాలి, ఒకవేళ చెప్పాలనుకుంటే భర్త పోయిన బాధలో ఉండి జగన్మోహన్ రెడ్డి దేవుడు గొప్పడు వీరుడు అంటే దొరికేరా? ఏం కొమ్మరేని శ్రీనివాస్, నీకని బుర్ర ఉందా అసలు? ఏదో ఈ కాలంలో ఊరికే అప్పట్లో ఎవరో కెమెరాల ముందు మాట్లాడలేక ఏదో నీ అదృష్టం బాగుండి నువ్వు జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్ అయిపోయావు. కానీ లేకపోతే చేతిలో పేపర్లు ఏంటంటే ఒక అక్షరం ముక్క నోటంటే రాదు మనకి. మనం మాట్లాడగలుగుతామా? ఒక ప్రమాదం పైన, అంటే ఒక సంఘటన గురించి ఇన్ని రకాలుగా మాటలు మార్చుకుంటూ వచ్చేస్తారా? మన కాదన్నారు, అవినాష్ అన్నారు, అవినాష్ అనుచరుడు అన్నారు. ఆ తప్పుడు సమాచారం ఇచ్చింది కూడా వీళ్ళే. వీళ్ళంతా డ్రామా అంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం, అంటే విచారంలో ఎలాగ జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడని చెప్పి తెలుసుద్ది, దాన్ని ఎలాగైనా కవర్ చేయాలి కాబట్టి ముందే పోలీసులకు ఒక తప్పుడు సమాచారాన్ని అందించేశారు. పలానా వ్యక్తి పలానా కారు అని చెప్పేసారు. ఆ కారుని సీజ్ చేశారు, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తేలింది ఏంటంటే ఆ కారుకి ఆ వ్యక్తికి ఈ సంఘటనకి ఏం సంబంధం లేదు. ఆ తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. ఒకటి కాదు, 2 వీడియోలు. ఒకటి సాక్షి లైవ్, అప్పటికప్పుడు ఆఫీసర్ అనుకుంటే లైవ్, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనబడుతుంది కార్యకర్తలు కారు కింద ఒక వ్యక్తి పడిపోయాడు, కారు వెనక పోనామని చెప్పేసి అని సైకిల్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద గ్యాంగ్లు ఆడుతూ ఉంటారు. దాన్ని సాక్షి వాడు లైవ్ అక్కడ ఆపేసాడు. ఆ తర్వాత వైసీపీ కార్యకర్త రికార్డ్ చేసిన వీడియో, ఈ 2 స్పష్టంగా కనబడుతున్నప్పుడు అప్పుడు ప్లేట్ ఫిరాయించనమాట. ముందు పోలీసు వారు ఎలా అన్నారు, ఇప్పుడు ఎలాగ అంటున్నారు, మాకు అనుమానం ఉందని చెప్పి ఇదంతా ప్రీ ప్లాన్ అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి స్కెచ్ మాట. జగన్మోహన్ రెడ్డి తెలుసు, కారణం ఉన్న విడతల రజనీకి తెలుసు, పేరు నానికి తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు. వీళ్ళ నలుగురు ఈ సంఘటన గురించి ఇప్పటికొచ్చి ప్రత్యక్షంగా ఎప్పుడూ మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డితో సహా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఈ సంఘటన గురించి, మాట్లాడమన్నాడు. ఆ రోజు నా కారు కింద పడలేదు, పడినప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, చెంగుమని డ్యాన్స్ చేసాడు, పాటలు పాడాడు, హుషారుగా ఉన్నాడు. అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అనమనండి. జగన్మోహన్ రెడ్డి అంటే అలాగా విడుదల నుంచి చెప్పించండి, చెప్పదు. పేరు నన్ను మాట్లాడమనండి, మాట్లాడతారా? మాట్లాడరు. చనిపోయి 10 రోజుల తర్వాత తాబీగా వచ్చి ఆమెను తీసుకొచ్చి ఏదో జరిగింది. మరి ఆ రోజున హాస్పిటల్కి దగ్గరుండి మా నాయకులే తీసుకెళ్లారని చెప్పేసి ఎందుకు ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ ఉందా మీకు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ దీని గురించి ఒక ట్వీట్ వేసాడు. నాకు రిటర్న్లో తెలిసింది, ఇది వెళ్ళేటప్పుడు దొరికేస్తారంటే రిటర్న్లో తెలిసిందట. మరి మొబ్బుగాడు అనాలి ఏమన్నా మాకు అర్థం కావట్లా. ఇక ఈ డ్రామాలు ఆడితే బాగుంటుంది. దొరికేసిన తర్వాత ఇలాంటి డ్రామాలు ఆడితే ప్రజలు మిమ్మల్ని చిల్లరగా చూస్తారు, లేఖితనంగా చూస్తారు. మరింత లేఖగా లేటుగా ఒక వ్యక్తిని చంపేసింది కాకుండా పైగా దాని మీద విషప్రచారం, ఇది దాన్ని కూడా వాడుకోవడానికి శివరాజకీయాలు చేయడానికి.
ఇంకా నేను సంతోషం, తొక్కేసి చంపేసి వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్తాను అన్నది, అది కూడా జరుగుతుంది అనుకుంటా. ఈ ఒక వారం 10 రోజుల్లో ఆ ప్రోగ్రాం కూడా పెడతారు. ఇప్పుడు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అన్నా సరే మనం ఆశ్చర్యపోవసం లేదు. చంపేసి పరామర్శ. ఇది ఒక్కడ సినిమాలో ప్రకాష్ రాజ్, ఇది చిన్న బామ్మదికి, ఇది పెద్ద బామ్మదికి అని చెప్పేసి అని దాంట్లో అర్థం ఉంటాడు కదా. ఆ మాదిరిగా నువ్వే చంపేసి నువ్వే పరామర్శకి వెళ్ళాలి. ఏం జగన్మోహన్ రెడ్డి, మీరు మీ విష ప్రచారాలు జనాలు చూసి చూసి విసిగెత్తిపోయారు. మీరు ఏది మాట్లాడినా కానీ ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు ఎప్పుడు నిజం చెప్పర్రా, నువ్వు చెప్తే అన్ని అబద్ధాలు మాట్లాడతాను, నువ్వు క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఇలాంటి డిబేట్లు పెట్టాం అనే కొమ్ముని నువ్వు కూడా అవి గుర్తుపెట్టుకో బాగా.